అరే విష్ణు మార్నింగ్ వెళ్ళి కనిపించట్లేదేంటి? విష్ణు ఎప్పుడు ఆ ఫోన్ నొక్కకుండా ఉండుడేనా? వేరే ఏం పని లేదా నీకు? హే డాడ్, మన దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది. అలాగైతే మన జీవితం ఎలా ఉన్నా బాగానే ఉంటుంది. నువ్వు చెప్పిన పద్ధతులు ఉన్నా లేకున్నా డబ్బు ఉండాలి డాడ్. రే డబ్బు ఉండాలిరా, కానీ డబ్బే అన్ని నడిపిస్తుందంటే నేను నమ్మను. నమ్మాలి డాడ్. పైసాయే పరమాత్మ అని ఊరికే అనలేదు కదా. రేయ్ పైసల్లో పరమాత్ముడు ఉంటాడురా, కానీ పైసలు ఒక్కటే పరమాత్ముడు కాదు, ఇది గుర్తుంచుకో. డాడ్, మీరు ఇంకా మీ 1960 స్టోరీస్ నాకు చెప్పకండి డాడ్. మనం డబ్బున్నోళ్ళం డాడ్. ఈనాటి శ్రీమంతానికి ఆనాటి పేదరికమే పునాది అన్న విషయం వీడికి తెలియట్లేదు. వీడి మనస్సు వైఖరి ఎలా మార్చాలో నాకు అర్థం కావట్లేదు. కుమారి 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 ఎడిపోయింది? ఎటెళ్ళిందమ్మా? బిడ్డ, నీ గురించి ఇల్లంతా ఎతుకుతున్నా, కనిపిస్తలేవు. బాపు, నేను ఇంట్లో లేనప్పుడు నువ్వు ఇంట్లో ఎతికితే ఎట్లా కనబడతావు బాపు? సరేలే, ఇంతకు నువ్వు ఎక్కడికి వెళ్ళావు బిడ్డ? బాపు, శిరీష్ వాళ్ళ ఇంటికి పోయినా, పుస్తకం ఇచ్చొస్తానా. ఏడికి పోయినావని అడిగిన బిడ్డ, ఎందుకని అడగలేదు. నువ్వు వేరే పనిలో పోవని నాకు తెలుసు కదా. ఇలా మరి కాలేజీకి పోవా బిడ్డ? అయ్యో బాపు, ఇవాళ కాలేజ్ లేదు, సెలవు ఇచ్చిర్రు. అట్లనా? అట్లయితే ఇవాళ ఇంటనే ఉండు బిడ్డ. ఇంట్లో నేనెందుకుంటా బాపు, ఏదన్నా పనికి పోతా. వారంలో 6 రోజులు కాలేజీ పోతావు, ఒక్క రోజన్నా ఇంటికాడ ఖాళీ ఉండవా? కాలేజ్ లేనప్పుడు ఖాళీ ఎందుకుండు బాపు, ఏదో ఒక పని అయితే అయిపోతుంది కదా. నీయస్ వంటి ఆడపిల్ల పుడితే ఏ తండ్రికి కొడుకులు పుట్టలేదనే బాధ ఉండదు. బిడ్డలు పుట్టినరని రంది ఉండదు. బాపు, నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టు ప్రతి తండ్రి ఆడపిల్లని అర్థం చేసుకుంటే ఏ బిడ్డ తప్పుదోవ పట్టదే. సరే బిడ్డ, నేను ఎట్లా బయటికి పోయేస్తా. సరే బాపు. ఏమండి, నువ్వు
నువ్వు మా కిట్టువేనా? అవును. ఒరే వీరా, నువ్వెందురా మా ఊళ్ళే? ఒరే కిట్టు, ఇది మీ ఊరా? అవునురా, ఇది మా ఊరే. నువ్వెందురా గీడికి వచ్చినావు? రే, ప్రాజెక్ట్ పని మీద వెళ్తుంటే కారు పాడైపోయిందిరా. దాంతో ఆటో మాట్లాడుకొని వస్తుంటే ఆ ఆటో కూడా పాడైపోయింది. గత్యంతరం లేక ఇక్కడ ఆగిపోవలసి వచ్చింది. ఆగిపోయి మంచి పని అయిందిరా, లేకుంటే నువ్వు నాకు కలిసేవాడివే కాదు. అరే రారా, మా ఇంటికి పోదాం. వద్దులేరా, ఇప్పటికే నా కారు పాడైపోయి ఆలస్యం అయిపోయింది. నేను అర్జెంటుగా హైదరాబాద్కి వెళ్ళాలిరా. అరే నువ్వు మా ఊరు వచ్చావు కాబట్టి మా ఇంటికి రావాల్సిందే. మరో మాట మాట్లాడొద్దు. మా ఇంటికి వెళ్దాం పదా. సరేరా, నువ్వు నా ప్రాణ స్నేహితుడివి, నీ మాట నేను కాదంటానా? వెళ్దాం పదా. చెప్పురా వీరా, ఇంకేంట్రా సంగతులు? ఏముందిరా, పైసలు బాగా సంపాదించాను, పట్నంలో ఉంటున్నాను, నాకు ఒక కొడుకు కూడా ఉన్నారా. మరి నీ సంగతి? నువ్వు పైసలు సంపాదించినావు, పట్టణంలో ఉన్నావు. నేను పొలాలు సంపాదించినా, పల్లెటూరులో ఉన్నా. రే, మరి పిల్లలు? నన్ను బాధపడేటట్టు చేయకుండా ఉండే ఒక అమ్మ లాంటి ఆడపిల్ల ఉందిరా. రే, బాధలు పెట్టని బిడ్డ నీకు పుట్టింది, మరి నాకు బాధలు తప్ప ఇంకా ఏమీ పెట్టని కొడుకు నాకు పుట్టాడురా. గట్లంటవేందిరా? ఏం చెప్పాలరా నా బాధ? ఆస్తిపాస్తులు ఉన్నాయని నా కొడుకు ఏమీ చెయ్యర్రా. అట్లానా? కొడదామన్నా తిడదామన్నా చెట్టంత కొడకాయ. ఎట్లా కొట్టాలి చెప్తే మారడా? గట్లయితే నీకు గోసనే ఉంటది కదరా. వాడితో మామూలు గోస కాదురా, యమ గోస పడుతున్నాను. రే, ఒక్కటి అడుగుతాను, నా కోసం చేసి పెడతావా? చెప్పురా, ఏం చేయాలను? రే, నా కొడుకును నీ దగ్గరికి పంపిస్తా. వాడి పల్లెటూరులో ఉంటేనైనా మారతాడేమోరా. తండ్రికి నోడు నాకు ఇంటాడ్రా. రే, తండ్రికి ఈయనోడు తాటి మంటకింటాడ్రా. నా మాట కాదనకు. సరేరా, నీ కొడుకు మార్చేది నేను కాదు, ఈ పల్లెటూరు. చాలా సంతోషం రా. ఈరోజు సాయంకాలమే మా అబ్బాయి మీ ఊరు బస్ స్టాండ్లో దిగుతాడు, సరేనా? సరేరా, మొన్న వెళ్ళొస్తాను. సరే మంచిది. పెద్దోళ్లకు చేతులెత్తి దండం పెట్టాలని తెలియదా? ఓకే ఓకే అంకుల్, వెర్ ఇస్ బైక్? బైక్ ఎందుకు? కాళ్ళకు బలం లేదా? నడిస్తే దగ్గరనే ఉంటది, పద. ఓకే ఓకే కూల్. అట్లీస్ట్ అంబ్రెలా అయినా లేదా? అంబరిల్లా అదెందుకు? అంటే ఎండ చాలా కొడుతుంది కదా. ఎండకు చెమట వెళ్తుంది, రక్తం వెళ్ళదు. నడో నడో.
అంకుల్ మీరు మీ ఇంటి దారి మర్చిపోయినట్టుర్రు ఓలన్న అడుగుదామా? మర్చిపోలేదు, దగ్గరలోనే ఉంది. నీ కాళ్ళు సాఫ్ కావాలనే నేనే నడిపించిన. అదే మా ఇల్లు. నడు. ఏయ్, కాళ్ళు కడుక్కోవా? ఊరంతా తిరిగి లోపలికి పోతాను. ఊరంతా నువ్వే తిప్పి మళ్ళా నన్నే అంటున్నావా? ఏయ్, కాళ్ళు కడుక్కో. నడు. నేను గట్ల బయటికి పోయి వస్తా. నేను వచ్చే వరకు ఇంట్లోనే ఉండు. అర్థమైందా? ఓకే. ఎవ్వరు నువ్వు ఎవ్వరింటికి వచ్చినావు? నేను ఎవరింటికి ఎందుకు వస్తా? నన్నే బతిమలాడి తెచ్చుకున్నాడు ఎవరు? ఈ ఇంటి పెద్ద మనిషి. అతనేంది పెద్ద హిట్లర్ లెక్కున్నాడు. ఇంతకీ నువ్వెవరు? నేను ఆ హిట్లర్ బిడ్డని. ఏమైంది బిడ్డ? ఏం లేదు అంకుల్, ఏం లేదు ఏం లేదు. బిడ్డ, ఈ పిల్లగాడు నా దోస్తు కొడుకు. మనిషి లెక్క మార్చామని మన ఇంటికి పంపించండి. అంటే నేను మనిషిని కాదా? ఇప్పటికెళ్ళి ఇది నీ ఇల్లు అనుకో. సరే అంకుల్, నా ఇల్లే అనుకుంటా. ఇది నా బిడ్డ ఇల్లు అనుకో చాలు. సరే అంకుల్, సరే. సరే బిడ్డ, మనం వెళ్దాం పా. డాడ్ బూస్ట్. ఏంటి అంకుల్ ఇలా నీళ్లు కొట్టారు? నీళ్లు కొట్టుడు కాదు, నిన్ను కొట్టాలి. నన్నెందుకు అంకుల్? తెల్లారక ముందే లేవాలని చెప్పినా కదా. నాకెప్పుడు చెప్పారు? చెప్పలేదు కదా. అంటే చెప్తేనే లేస్తావా, లేకపోతే లేవా? రేపటి నుండి లేస్తా అంకుల్. రేపటి నుంచి కాదు, ఇప్పుడే లే. ఓకే ఓకే. లే. బిడ్డ, అతనితో కొట్టంలో పెండ తీపిచ్చి తర్వాత పొలం కాడ తీసుకపో. నేను పెండ తీసుడా? ఏం చేస్తున్నావిడా? జల్ది పెండెత్తు. ఏంది? నేను జిమ్కి వెళ్ళి బరువులు ఎత్తినా కానీ ఎప్పుడు పెండ తీయలేదు, ముట్టలేదు. ఇక్కడ ఎత్తుతే ఇంకెక్కడ ఎత్తవలసిన పనే ఉండదు. ఎత్తు. ఓకే. మొత్తం దొడ్డంతా ఓడిసిన పని మొత్తం అయిపోయింది. మరి ఇంకేంది? పొలం కడుకుందాంపా. మళ్ళీ పొలమా? నడు. ఓకే.
ఎప్పుడు ఈ పొలంలో అడుగు పెట్టలేదు తెలుసా నీకు? హలో చక్కగా చూసుకున్నాడు, లేకపోతే నీ పెయినే పెట్టాల్సి వస్తుంది. ఓకే బిడ్డ, పిల్లగాడు బాగా మారింది కదా. అవునే బాపు, అన్నిటి విలువలు తెలుసుకున్నాడు. అయితే నా దోస్తు చేయమన్న పనికి న్యాయం జరిగిందన్నమాట. అవును బాపు. నేను చేసేది ఇంకో పని ఉంది బిడ్డ. ఇంకో పని ఏంది బాపు? అందరూ నీకు పెళ్ళెప్పుడు అని నన్ను అడుగుతున్నారు బిడ్డ. జల్దీ నీకు పెళ్ళి చేస్తే నాకు బాధ్యత. సరే బాపు. మంచిది బిడ్డ, నీకు మంచి పిల్లగాని చూస్తా. బాపు, నేను విష్ణుని ఇష్టపడుతున్నా, విష్ణు కూడా నన్ను ఇష్టపడుతుండు. నీ ఇష్టాన్ని నేను కాదను బిడ్డ, కానీ మనం పల్లెటూరు వాళ్ళం, పైసలు లేనోళ్ళు, వాళ్ళేమో బాగా పైసలు ఉన్నోళ్ళు బిడ్డ. అదంతా నేను మా నాన్నకు చెప్పుకుంటా అంకుల్. ఇలాంటి విషయం మీ నాన్న తెలిస్తే నిన్ను మా వల్ల పడేసుకున్నావు అనుకుంటాడు. అదంతా నేను చూసుకుంటాను అంకుల్. హలో నాన్న. రేయ్, నువ్వేదో మంచిగా మారుతావు అనుకొని ఈ ఇంటికి పంపిస్తే నువ్వు పెళ్లి దాకా తీసుకొచ్చావేంట్రా? నేను తనని ఇష్టపడ్డాను నాన్న. ఒరే కిట్టిగా, నా కొడుకు మంచిగా మారాలని నీ ఇంటికి పంపించిన. డబ్బుల విలువ, మనిషి విలువ తెలుసుకోవాలని నీ ఇంటికి పంపించిన. వాడు ఇట్లా పైసలు లేని వాళ్ళు ఇట్లా పిల్లని చూసుకుంటాడని నేను అనుకోలేదు. పైసల కట్టల మీద పండుకునే వీడు పైసలే లేని ఇట్లా పండుకుంటాడని నేను అనుకోలేదు. మీ అసొంటి పేదరికం దోస్తాలకు మంచిగానే ఉంటది కానీ పెళ్లికి పనికిరాదురా అని అంటాననుకున్నావారా? విలువలే తెలియని నా కొడుక్కి బ్రతుకు విలువ నేర్పినవు. నీ పెంపకం ఎట్లుంటుందో నాకు తెలియదా? బంగారం లాంటి నీ బిడ్డని నా కొడుక్కి ఎందుకు కాదంటారా? నేను వాళ్ళకి నచ్చినట్టే మనం పెళ్లి చేద్దాం. నేను పెన్న తీసుడా ఒకసారి ఎగురు పన్నత్తది ఫాస్ట్ ఎత్తే కడి ఎత్తే ఆడ కూర్చున్నావు అడికి వచ్చింది దొడ్డు ఉడిపించి
ఊరుకో ఏం కాదు స్పాట్ ఉండాలి. నేను నమ్మను. బాపు నేను ఇంట్లో లేనప్పుడు నువ్వు ఇంట్లో ఎత్తితే ఎత్తగానే పడతావు బాపు. వెతికితే నాకు తెలియదు. సరేలే ఇంతకు నువ్వు ఎక్కడికి వెళ్ళినావు బిడ్డ? ఇట్లా కూడా అన్నావు. మా చుట్టూరేనా? ఒరే వీరు నువ్వేంద్రా మా ఊళ్ళే మీరా? ఒరే వీరా నువ్వేంద్రా మా ఊళ్ళే ఒరే వీరా నువ్వేంద్రా మా ఊళ్ళే ఒరే వీరా నువ్వేంద్రా మా ఊళ్ళే బస్ తరగతిలో బ్రతుకు విలువ నేర్పినావు. బ్రతుకు విలువ నేర్పినావు. అదే మా ఉన్నాడు. అదే మా ఇల్లు నడు. సింగిల్ షాట్. ఓకే రెడీ. భయం ఓకే నేను పోయినాక అయినా కదా. భయపడ్డాడుగా చలో కానీ ఇదిగో ఇక్కడ పడాలి. జల్ది 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 ఇదిగో చక్కగా చూసుకుంటూ నడువు, లేదంటే నీ అడుగు కాదు నీ పెయ్యే పెట్టాల్సి వస్తుంది. అని నేను సరే సరే అను మెల్లమెట్టి నడువు నువ్వు అని చెప్పేసి అటు జల్లకి ఇటు పాడు. హాయ్ అందరికీ నమస్తే, నేను మీ సౌజన్య. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం జాకీర్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.